రుద్రమీశాన వృషభం రుద్రమీశాన వృషభం హరం శంభుం కపర్దినం హరం శంభుం కపర్దినం చేకితానం పరాం యోనిం తిష్టతో గచ్చతశ్చః తిష్టతో గచ్చతశ్చః. దుఃఖాన్ని దూరం చేసేవాడు కాబట్టి ఆయనను రుద్రుడు అంటారు. ఆయన లోకపాలకులందరికంటే శ్రేష్ఠుడు. పాపాలను పోగొడతాడు. ఆయన మంగళకరుడు, జటాజూటధారి, అందరికీ చేతనదాయకుడు, చరాచర జగత్తుకు కారణమై ఉన్నాడు. ఆ రుద్రుడు ఎవరికీ నిరోధింప శక్యం కానివాడు, సులభంగా దర్శించటానికి వీలుగానివాడు, దుష్టులపై తీవ్రంగా కోపిస్తాడు. ఆయన విశాల హృదయుడు, సకల క్లేశాలను నాశనం చేస్తాడు. ఉత్తముల విషయంలో ఎంతో ఉదారమైన హృదయాన్ని కలిగి ఉంటాడు. దివ్యమైనటువంటి ధనస్సును పట్టుకొని ఉంటాడు. అమ్ముల పొదలను ధరించి ఉంటాడు. బంగారు కవచాన్ని ధరించి ఆయన అనంతమైన బలపరాక్రమాలను కలిగి ఉంటాడు. పినాకినం వజ్రణం దీప్తశూలం పినాకినం వజ్రణం దీప్తశూలం పరస్వధిం గదినం ఛాయతాశిం పరస్వధిం గదినం ఛాయతాశిం శుభ్రం జటిలం ముసలినం చంద్రమౌళిం శుభ్రం జటిలం ముసలినం చంద్రమౌళిం వ్యాఘ్రాజినం పరిఘిణం దండపాణిం వ్యాఘ్రాజినం పరిఘిణం దండపాణిం. పినాకమనే ధనస్సును, వజ్రాన్ని, గదను, పెద్ద ఖడ్గాన్ని చేతులతో ధరించి ఉంటాడు. స్వచ్ఛమైన వాడు, ముసలాయుధం కలవాడు, చంద్రశేఖరుడు. పులితోలును ధరించి పరిఘను, దండాన్ని చేతిలో ధరించి ఉంటాడు. ఆయన భుజాలకు చక్కని భుజకీర్తులు ఉంటాయి. సర్పం ఆయనకు జందంగా ఉన్నది. తన సేవకులైన భూతగణాలతో ఆ శివుడు విరాజల్లుతూ ఉంటాడు. ఆయన ఒక్కడే అద్వితీయుడు, ఏకైక పరమాత్మ. సమస్త తపస్సులు ఒకే ఆకారంగా రూపుదాల్చినవాడు. అతివృద్ధులు ఆయనను ఉత్తమ వాక్కులతో స్తుతిస్తారు. జలం దిశం ఖం క్షితిం చంద్ర సూర్యౌ జలం దిశం ఖం క్షితిం చంద్ర సూర్యౌ తథా వాయువాగ్ని ప్రమిమాణం జగచ్చ నాలం ద్రష్టుం యం జనా భిన్న వృత్తాగ బ్రహ్మ ద్విషగ్న మమృతస్య యోనిం బ్రహ్మ ద్విషగ్న మమృతస్య యోనిం. జలం, దిక్కులు, ఆకాశం, భూమి, చంద్ర సూర్యులు, వాయువు, అగ్ని జగత్తును కొలిచే కాలము ఆయన స్వరూపం అయి ఉన్నాయి. ఆయన బ్రహ్మద్వేషులకు నాశకుడై ఉన్నాడు. మోక్షానికి కారణమై ఉన్నాడు. దురాచారుడైన మానవులు ఆయనను దర్శించలేరు. శోక సంతాపాలు లేని సదాచారులైన విప్రులు పాపనాశనమైన తరువాత ఆయన దర్శన భాగ్యాన్ని పొందుతారు. ఈ విశ్వమంతా ఆయన స్వరూపమై ఉంది. ఆ రుద్రుడు సాక్షాత్తుగా ధర్మదేవత. తపస్సు, భక్తుల ప్రభావంతో ఆయన అక్కడ ప్రత్యక్షమయ్యాడు. శ్రీ మహావిష్ణువు ఆ పరమేశ్వరుని దర్శించి మనస్సుతో, మాటలతో, శరీరంతో, అంతరాత్మతో ఎంతగానో ఆనందించాడు. అక్షమాల పరిక్షిప్తం అక్షమాల పరిక్షిప్తం జ్యోతిషాం పరమం నిధిం జ్యోతిషాం పరమం నిధిం తతో నారాయణో దృష్ట్వా వవందే విశ్వసంభవం వవందే విశ్వసంభవం. రుద్రాక్షమాలను ధరించినవాడు, సర్వజ్యోతిస్సులకు ఉత్తమ స్థానమైనవాడు. ఆ విశ్వదాతను ఆ నారాయణుడు దర్శించి నమస్కారం చేశాడు. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవతతో కలిసి నారాయణుడికి దర్శనమిచ్చాడు. పరమేశ్వరుడు జన్మలేనివాడు, ఈశ్వరుడు, అవ్యక్తుడు, పరమాత్మ. ఆయన చుట్టూ భూతగణాలున్నాయి. ఆయన అంధకాసురుణ్ణి సంహరించాడు. ఆయన విరూపాక్షుడు.
ఆ రుద్రుడికి నారాయణుడు నేల మీద మోకాళ్ళు ఆనించి చేతులు జోడించి ఎంతో భక్తితో నమస్కారం చేశాడు. రుద్రుణ్ణి ఇలా స్తుతించాడు. నారాయణుడు రుద్రుణ్ణి స్తుతిస్తున్నాడు. త్వత్సంభూత భూతకృత వరేణ్య గోప్తారోస్య భువనస్యాదిదేవ గోప్తారోస్య భువనస్యాదిదేవ ఆవిశ్యేమాం ధరణీం ఏభ్యరక్షం పురాణిం తవ దేవ సృష్టిం పురాణిం తవ దేవ సృష్టిం. సర్వశ్రేష్ఠుడవైన ఓ ఆదిదేవ, నీ నుండి ఆవిర్భవించిన వారు ఈ భూలోకాలన్నీ పాలిస్తూ ఈ భువన రక్షకులైన ప్రజాపతులు పూర్వం నీ సృష్టిని అంతా రక్షించారు. సురాసురాన్ నాగరక్షక పిశాచాన్ నాగరక్షక పిశాచాం నరాన్ సుపర్ణానత గంధర్వయక్షాన్ పృథగ్విదాన్ భూత సంఘాశ్చ విశ్వాన్ త్వత్సంభూతాన్ విద్మ సర్వాంస్తథైవ ఐంద్రం యామ్యం వారుణం వైత్యపాల్యం పైత్రం త్వాస్త్రం కర్మ సౌమ్యంచ తుభ్యం పైత్రం త్వాస్త్రం కర్మ సౌమ్యంచ తుభ్యం. సురాసురులు, నాగులు, రాక్షసులు, పిశాచాలు, మానవులు, పక్షులు, గంధర్వులు, యక్షులు, విశ్వమంతా నిండిన నానావిధ భూత సమూహాల నీ నుండే జన్మించాయి. ఇది మాకు తెలుసు. ఇంద్రుడు, యముడు, వరుణుడు, కుబేరుడు, పితరులు, విశ్వకర్మ, సుందర శిల్పకళ ఆవిర్భావం కూడా నీ నుండే కలిగింది స్వామి. రూపం జ్యోతి శబ్ద ఆకాశవాయు స్పర్శ స్వాద్యం సలిలం గంధ ఉర్వీ కాలో బ్రహ్మ చ బ్రాహ్మణాశ్చ త్వత్సంభూతం స్తాస్ను చరిష్ణుచేదం చరిష్ణుచేదం. శబ్దం ఆకాశం, స్పర్శ వాయువు, రూప అగ్ని, రసం జలం, గంధం భూమి, కాలం బ్రహ్మ, వేదం విప్రులు, చరాచరాత్మకమైన ఈ ప్రపంచమంతా నీ నుంచే పుట్టింది. అభ్యహస్తోక యాంతి యథా పృథక్త్వం తాభిచ్చైక్యం సంక్షయే యాంతి భూయః ఏవం విద్వాన్ ప్రభవం చాప్యయంచ మత్వా భూతానాం తవ సాయుజ్యమేతి. నీటి నుంచి చాలా బిందువులు వేరుగా అయి మళ్ళీ ఆ జలంతో కలిసిపోతాయి కదా, అలాగే సమస్త ప్రాణులు జనన మరణాలు పొంది నీలోనే లీనమవుతాయి కదా స్వామి. ఈ విషయాన్ని తెలుసుకున్న పండితుడు నీ సాయుధ్యాన్ని పొందుతాడు. దివ్యామృతౌ మానసౌ ద్వౌ సుపర్ణౌ వాచా శాఖాక పిప్పలాక సప్తగోపాక దశాప్యన్యే పురం ధారయంతి త్వయా సృష్టాస్త్వం హి
తేభ్యః పరోహి తేభ్యః పరోహి. అంతఃకరణంలో దివ్యాలు అమృత స్వరూపులైన రెండు పక్షులు ఈశ్వరుడు జీవుడు అనేవి నివసిస్తూ ఉంటాయి. సప్తధాతు రూపాలైన సప్త అశ్వత్థ వృక్షాలున్నాయి. అవి వాటిని రక్షిస్తూ ఉంటాయి. వేదవాక్కులే ఆ వృక్షాలు వివిధ శాఖలై ఉన్నాయి. ఇంకా 10 రకాల ఇంద్రియాలు ఉన్నాయి. అవి పంచ భౌతికమైన శరీర నగరాన్ని ధరిస్తూ ఉంటాయి. వీటన్నిటినీ నువ్వే సృష్టించావు. అయినా నువ్వు వీటికంటే అధికుడివై ఉన్నావు. ఎంత అద్భుతమైనటువంటిది ఈ మంత్రం మనకు. ఒక దాంట్లో చెప్పేశారు, భూతం భవ్యం భవిత చాప్యదృశ్యం, భూతం భవ్యం భవిత చాప్యదృశ్యం, తత్సంభూత భువనానీహ విశ్వ, తత్సంభూత భువనానీహ విశ్వ. భక్తం చ మాం భజమానం భజస్వ, భక్తం చ మాం భజమానం భజస్వ. మారీరిషో మామహి తాహితేన, మారీరిషో మామహి తాహితేన. భూతం వర్తమానం భవిష్యత్తు, అజేయమైన కాలం, ఇవన్నీ కూడా నీ స్వరూపాలే అయి ఉన్నాయి. ఇక్కడ ఉన్న సమస్త లోకాలు నీ నుంచే ఆవిర్భవించాయి. నేను నిన్ను సేవించే భక్తుణ్ణి, నన్ను నీ వాడిని చేసుకో. ఆత్మానంత్వ ఆత్మనోనన్యబోధం, విద్వానేవం గచ్చతి బ్రహ్మశుక్రం, విద్వానేవం గచ్చతి బ్రహ్మశుక్రం. అస్తౌషం త్వాం తవ సమ్మానమిచ్చన్, అస్తౌషం త్వాం తవ సమ్మానమిచ్చన్. చిన్మన్వై సదృశం దేవవర్య, సుదుర్లభాన్ దేహి వరాన్ మమేష్టాన్, సుదుర్లభాన్ దేహి వరాన్ మమేష్టాన్. అభిష్టుతః ప్రవికార్షీచ్చ మాయాం. నీవు జీవాత్మ కన్నా అభిన్నమైన వాడువు అనే విషయాన్ని అనుభవంతో తెలుసుకున్న వారికి ఆత్మమై ఉన్నావు. అది తెలుసుకున్న విద్వాంసుడు విశుద్ధమైన బ్రహ్మభావాన్ని పొందుతాడు. ఓ దేవశ్రేష్ఠ, నేను నిన్ను గౌరవిస్తూ ఇలా స్తుతించాను. ఈ స్తుతికి అర్హుడవైన నిన్ను చాలా కాలం నుంచి అన్వేషిస్తున్నాను. స్తుతించదగిన నువ్వు మాయను దూరం చేసి నాకు కావలసిన దుర్లభమైన వరాలను ప్రసాదించు అని నారాయణుడు పరమేశ్వరుని ప్రార్థించాడు. ఓ అశ్వత్థామ, అప్పుడు పినాకదారి నీలకంఠుడు అయిన శంకరుడు నారాయణుడికి ఇలా వరాలను అనుగ్రహించాడు. మత్ప్రసాద మనుష్యేషు దేవగంధర్వ యోనిషు, దేవగంధర్వ యోనిషు. అప్రమేయ బలాత్మాత్వం, అప్రమేయ బలాత్మాత్వం. నారాయణ భవిష్యసి, నారాయణ భవిష్యసి. నారాయణ, నువ్వు నా అనుగ్రహం వల్ల మానవులు, దేవతలు, గంధర్వ జాతులలో అనంతమైన బలపరాక్రమ సంపన్నుడు అవుతావు. దేవతలు, అసురులు, నాగులు, పిశాచులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, సుపర్ణులు, ఉరగలు, సింహ వ్యాఘ్రాది పశుజాతులు నీ వేగాన్ని సహించలేవు. దేవతలతో కూడా నిన్ను ఎవరూ యుద్ధంలో జయించలేరు. నా అనుగ్రహం వల్ల నిన్ను ఎవడూ అస్త్రంతో, వజ్రంతో, అగ్నితో, వాయువుతో, తడిసిన దానితో, ఎండిన దానితో, స్థావరాంతో కానీ బాధించలేడు. నువ్వు యుద్ధభూమిలోకి వెళితే నాకంటే కూడా అధికుడివైపోతావు అని చెప్పి శ్రీహరిని అనుగ్రహించాడు. ఇలా పూర్వం శివుడు నుండి శ్రీహరి వరాలను పొందాడు. సయేష దేవశ్చరతి, సయేష దేవశ్చరతి, మాయయా మోహయన్ జగత్, మాయయా మోహయన్ జగత్. ఆ శివుడే ఈ కృష్ణుడై మాయతో జగత్తును మోహింపజేస్తూ సంచరిస్తూ ఉన్నాడు. ఆ శివుడే ఈ కృష్ణుడు.
చూసారా, ఆ శివుడే వీడు. నారాయణుడి తపస్సు వల్లనే నరుడు అనే మహాముని జన్మించాడు. ఆ దేవుడే ఆయన సమానుడు, ఆయన సమానుడు. ఆ నరుడే అర్జునుడు అని తెలుసుకో. ఈ ఋషులిద్దరూ ముఖ్య దేవతలైన బ్రహ్మ విష్ణు రుద్రుల్లో విష్ణు రూపులై ఉన్నారు. మీరు పూర్వం మహత్తరమైన తపస్సు చేశారు. లోకయాత్ర విధానార్థం సంజాయేతే యుగే యుగే. వీరిద్దరూ ధర్మ మర్యాదను కాపాడుతూ ఉంటారు. లోకరక్షణం కోసం ప్రతి యుగంలో అవతరిస్తూ ఉంటారు. ఓ మహామేధావి, నువ్వు కూడా పూర్వజన్మలో నారాయణ మహర్షిగా జ్ఞానివై ఉన్నావు. ఆయనలాగా సత్కార్యాలు చేశావు, మహత్తరమైన తపస్సు చేశావు. దాని ప్రభావంతో రుద్రుడి భక్తుడి అయ్యావు. సమస్త జగత్తును శివమయంగా భావించి ఆ దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి నువ్వు నానా విధాలైన కఠోర నియమాలను పాటిస్తూ శరీరాన్ని శుష్కింప చేసుకున్నావు కూడా. నువ్వు శంకరుడి విగ్రహాన్ని స్థాపించుకొని హోమాలు జపాలు చేశావు. నానావిధ నివేదనాలతోనూ ఆయనను ఆరాధించావు. గత జన్మలో నువ్వు అలా పూజించగా నీ పూజకు శివుడు ఎంతో సంతోషించాడు. నీ మనస్సులో ఉన్న అన్ని వరాలను ఇచ్చాడు. జన్మకర్మ యోగం అనేవి నీకు వారికి పుష్కలంగా ఉన్నాయి. నరనారాయణులు శివలింగ రూపంగా శంకరుణ్ణి అర్చించారు. నువ్వు ప్రతి యుగంలోనూ ప్రతిమగా అర్చించావు. ప్రతిమారాధనలో అర్చకుడి ఆత్మ, మనస్సు, ఇంద్రియాలు, విషయాలు కూడా ప్రవర్తిస్తాయి. లింగారాధనలో ఆత్మ, మనస్సులే ప్రవర్తిస్తాయి. కాబట్టి ప్రతిమారాధన ఫలాన్ని నెమ్మదిగా ఇస్తుంది. లింగారాధన ఫలం మాత్రం శాశ్వతం. అర్చన సమానమే అయిన ప్రాకార భేదాన్ని బట్టి ఫలితం ఉంటుందని దక్షస్మృతి చెప్పింది. పరమేశ్వరుడు సర్వస్వరూపుడు అని తెలుసుకొని ఆయనను లింగరూపంలో పూజించే వాడిలో ఆత్మయోగం, శాస్త్రయోగం సుస్థిరంగా ఉంటాయి. ఈ విధంగా సర్వకర్త అయిన శంకరుడునే దేవతలు, సిద్ధులు, మహర్షులు పూజిస్తూ కావలసిన వాటిని పొందుతూ ఉంటారు. సయేష రుద్రభక్తశ్చ కేశవో రుద్ర సంభవగ కృష్ణయేవ హి యష్టవ్యో యజ్ఞైశ్చైవ సనాతనగా. రుద్రభక్తుడైన శ్రీకృష్ణుడు రుద్రుడి నుండి ఆవిర్భవించాడు. సనాతనుడైన ఆ శ్రీకృష్ణుడనే యజ్ఞయాగాదులతో అర్చించాలి. సర్వభూత భవం జ్ఞాత్వా లింగమర్చతి యః ప్రభో తస్మిన్నభ్యధికాం ప్రీతిం కరోతి వృషభధ్వజగా. శివలింగాన్ని సర్వభూతాల ఉత్పత్తి స్థానం అని తెలుసుకొని అర్చించాలి. అలా అర్చించేవాడి యందు శివుడు అధికమైన వాత్సల్యాన్ని కలిగి ఉంటాడు అని అశ్వత్థామకు చెప్పాడు వ్యాస మహర్షి. ఆ మాటలు విని అశ్వత్థామ శంకరుడికి నమస్కరించాడు. శ్రీకృష్ణుడి మహత్తను అంగీకరించాడు. అతడి శరీరం పులకరించింది. వ్యాస మహర్షికి నమస్కారం చేసి సైన్యాన్ని చూసి యుద్ధాన్ని ఆపాడు. అప్పుడు పాండవ సైన్యాలు కూడా యుద్ధాన్ని ఆపాయి. ద్రోణుడి వధ వల్ల కౌరవ సేనలు ఎంతో బాధపడ్డాయి. వేదాన్ని చదువుకున్న వాడు విప్రుడు అయిన ద్రోణాచార్యుడు అలా ఘోర యుద్ధంలో 5 రోజుల పాటు పాంచాల సేనను వధించాడు. తర్వాత బ్రహ్మలోకానికి వెళ్ళాడు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.